కొల్లాపూర్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్క ఇవాళ కౌంటింగ్లో తనకు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎలా ఫీల్ అవుతున్నారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, బర్రెలక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కౌంటింగ్ చూశారు, మీకు ఎన్ని ఓట్లు వస్తున్నాయి? ఇప్పటికైతే 2500 ప్లేస్ వచ్చినాయి. మీరు పోటీ చేసే ముందు గెలుస్తా అనుకున్నారా, లేకపోతే ఇలాగే ఉంటుందనుకున్నారా? గెలుస్తా అనుకున్నా. ఎందుకు ఇట్లా వచ్చాయనుకుంటున్నారు? అంటే చాలా వరకు ఏమైందంటే సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రచారం అయ్యింది. డోర్ టు డోర్ చేయలేకపోయినా, ఎందుకంటే నాకు 7 డేస్ మాత్రమే టైం ఉన్నది. ఈ ఏడు రోజులలో 117 గ్రామాలు కవర్ చేయలేకపోయినాం మెయిన్. అందుకని కొంచెం ఇంకా కొన్ని మారుమూల గ్రామాలు తిరగలేకపోవడం వల్ల అదొకటి. వాళ్ళంతా ఏమనుకున్నారంటే చిన్న ఏజ్ ఆమె కదా, ఏదో జస్ట్ నార్మల్గా వేసింది వెళ్ళిపోతుందని. నా పైన నమ్మకం అనేది ఫస్ట్ ఎవరిపైన నమ్మకం ఉండదు. నేను ఇలాగే కంటిన్యూ చేస్తే మా కోసం ఉంది కదా అనేసి వాళ్ళు అనేది చేస్తారనమాట, మనకు ఓటేస్తారు. అయితే నేను ఇది ఫస్ట్ టైం నిలబడడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే సరే వచ్చింది ఏదో అందరిలాగే వేసింది అనుకున్నారు, కానీ నేను నిజంగా ప్రజాసేవ చేస్తా అని వాళ్ళు కొంచెం నమ్మకం లేకున్నది. అంటే డబ్బుల సమస్య కూడా మీకు ఓట్లు తగ్గడానికి కారణమా? అవును. ఏదైనా పార్టీ మీకు టికెట్ ఇచ్చుంటే ఎట్లా ఉండేది పరిస్థితి? ఏమో, ఇంకా పార్టీ టికెట్ ఇస్తుందని నేను ఆలోచించలేదు. ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎన్నికల్లో అయితే మీకు 2500 ఓట్లు ఇప్పటికే వచ్చాయి, ఇంకా ఒక 1000-1500 ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. తరువాత మీ భవిష్యత్తు ఏం చేయాలని? కొంచెం గ్యాప్ తీసుకొని ఆలోచిస్తా. ఇలాగే ప్రజాసేవ చేస్తూనే ఉంటా, ఏ విధంగా అయినా సరే చేస్తూనే ఉంటా ప్రజాసేవ. అవకాశం వస్తే ఏదైనా పార్టీలో చేరుతారా? చేరను. అంటే ఒంటరిగానే ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు? అవును. ఇప్పుడు కాంగ్రెస్కి ఇన్ని సీట్లు ఓట్లు రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఏమో, మనకి నిరుద్యోగుల సమస్య భారీగా ఉండడం వల్ల, ఇక ప్రతిసారి అదే గవర్నమెంట్ను గెలిపించడం వల్ల ఎట్లయిందంటే ఒకసారి వేరే గవర్నమెంట్కి చాయిస్ ఇస్తే మా బతుకులు మారుతాయేమో అని చెప్పేసి ఈసారి ఈ గవర్నమెంట్ని చూస్ చేసుకున్నారు జనాలందరూ. బర్రెలక్క ఫస్ట్ పోటీ చేయగానే చాలా తక్కువ అంచనా వేశారు, అంటే 100 ఓట్లు కూడా రావు అని కూడా చాలామంది కామెంట్ చేశారు. ఇక కామెంట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వీడియోలు చూస్తూనే ఉంటారు కదా, కరెక్ట్ కాదు మనం అనుకున్నదని వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ ఫలితాలను? ఎట్లా చూస్తున్నారు? ఎన్నికల్లో ఓడిపోయినా సరే ప్రజల మనసు గెలుచుకున్నాను అనుకుంటున్నారా? చాలా. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ నేను నామినేషన్ వేసినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళి వేసిన అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ వస్తుందని. ఈ గెలిచినా ఓడిపోయినా కానీ ఇంతమంది భారతదేశం మొత్తంలో ఇంతమంది జనాల మనసులు గెలుచుకున్నా. నేను ఆల్రెడీ గెలిచిపోయినట్టే, చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా ఏంటి అంటే కాన్స్టిట్యున్సీలో నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సీనియర్ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ వంటి వారు నీకోసం వచ్చి ప్రచారం చేశారు. దాంతోపాటు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఏపీ నుంచి కూడా మీకోసం వచ్చి సొంతంగా ప్రచారం చేశారు. ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ అమూల్యమైన టైం నాకు కేటాయించారు. ఎందుకు అనంటే నేను ఒక చిన్న ఏజ్ అమ్మాయిని, మనం సపోర్ట్ చేయాలి, యువత రాజకీయంలోకి రావాలి అని చెప్పేసి చాలామంది సార్ వాళ్ళు, కంచె ఐలయ్య సారు, అశోక్ సారు, అన్వర్ సార్, ఇంకా చాలామంది వచ్చారనమాట. నిజంగా చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయడం. మీరు చూశారు కదా ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎట్లా ఉంటుంది, రాజకీయాలు చేయాలంటే ఎంత డబ్బు అవసరం. మరి మీరు ఆర్థికంగా మీరు బలంగా లేని పరిస్థితుల్లో ప్రజాసేవ చేయడం సాధ్యమేనా? సాధ్యమే. నాకు జేడి లక్ష్మీనారాయణ సారు, కంచె ఐలయ్య సారు, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను ఈ ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. నేను ఒకటి ప్రూఫ్ చేస్తాను, డబ్బు లేకున్నా సరే రాజకీయంలో నిలబడవచ్చు అనేది ఆల్రెడీ ప్రూఫ్ చేసిన, ఇంకా ప్రూఫ్ చేస్తాను అనమాట. ఇంకొంచెం మంది అన్నారు కూడా, మీకు డబ్బు లేదు మాకేం చేస్తుంది అన్నట్టుగా అన్నారు కూడా. నేను అది ఇంకా గట్టిగా ప్రూఫ్ చేస్తా. రాజకీయంలో ఉండాలంటే డబ్బు కాదు, మంచితనం అనేది నేను నిరూపిస్తా. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ముందు బర్రెలకు ఎవరో తెలియదు, బర్రెలకు సమస్యలు తెలియదు, బర్రెలకు పైన విమర్శలు లేవు. పోటీ చేశాక మీ పైన చాలా విమర్శలు చేశారు, మీరు వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు, ఏం సమాధానం చెప్తారు? ఇక విమర్శలు ఎందుకు చేశారంటే వాళ్ళు ఓడిపోతామేమో భయం, ఓట్లు చీలిపోతాయేమో అన్న భయంతో అట్లా చేసిరు. ఎవరు చేసిరు అనేది కూడా నాకు తెలుసు. ఇక ప్రతిదానికి మనం రెస్పాన్స్ అవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఎవరి పాపంన వాళ్ళే పోతారు. థ్యాంక్ యూ. శిరీష అలియాస్ బర్రెలక్క తెలంగాణ ఎన్నికల్లోనే పాపులర్ అయ్యారు. అనేక విమర్శలను ఎదుర్కొంటూనే ఎన్నికల్లో పోటీ చేశారు. చివరికి ఇప్పటికే
వేల సంఖ్యలోనే ఓట్లు వచ్చాయి. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా చర్చించుకునే విధంగా బర్రెలక్క పోటీలో నిలబడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తాను ప్రజల మనసులు గెలిచి ఎన్నికల్లో గెలిచినట్టేనని బర్రెలక్క అంటున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, నాగర్ కర్నూలు నుంచి.